అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అంటే అబ్రహాముకి ముందు పేరు పెట్టుకున్నాడా, వెనక పేరు పెట్టుకున్నాడా? మీ ఇంటి పేరు ఏంటి అని అంటే ఫస్ట్ మీ ఇంటి పేరు వస్తుంది, తర్వాత మీ పేరు వస్తుంది. కానీ దేవుడు ముందు తన సేవకుల పేర్లు పెట్టాడు, తర్వాత తన పేరు పెట్టుకున్నాడు. అంటే దేవుడు మనిషిని ఏ విధంగా ఉంచాడు అని అంటే మనల్ని ముందు పెట్టి మనలో నుంచి ఆయన కనపడాలని ఆశ కలిగి. దేవుడు బలమైన దేవుడు అని అంటే మీ దేవుడు ఎంత బలవంతో చూపి అని అంటే సంసోనుని గుర్తించాడు నా దేవుడు. ఆయన జ్ఞానం ఎంత ఉందా అని కొలవడానికి ప్రశ్నించినప్పుడు ఆయన జ్ఞానాన్ని సొలొమోనులో పెట్టి ఆ సొలొమోనుని ప్రపంచానికి పరిచయం చేశాడు దేవుడు. ప్రతి మనిషిలో కూడా తన శక్తిని, తన బలాన్ని, తన ప్రేమని, తన క్షమాపణని, తన దీర్ఘశాంతాన్ని, గుణగణాలన్నింటినీ కూడా మనుషుల్లో పెట్టి మనిషిని ముందు పెట్టి తాను వెనక నిలబడ్డాడు. ఇదిగో నువ్వు స్త్రీలందరిలో కూడా ధన్యురాలు అని పిలువబడతావని చెప్పి మరియను ముందు పెట్టాడు. మరియ గర్భంలో ఆయన 9 నెలలు అలా ఉండిపోయాడు.